అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీసీ. నిన్న కొన్ని ఇంగ్లీష్ పేపర్స్ లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. న్యూయార్క్ లోని క్లాప్స్ ఆర్కిటెక్చర్ ఆఫీస్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ తో ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి పొల్యూషన్ ఉండకుండా ఆకాశంలో వేలాడే స్కై స్క్రాపర్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. చాలా ఫ్లోర్స్ గా ఉండే ఈ భవనం పేరు అనలమా టవర్ అని. దీన్ని మొట్టమొదటిసారి దుబాయ్ లో నిర్మిస్తున్నామని క్లౌడ్స్ ఆర్కిటెక్చర్ కంపెనీ ప్రకటించింది. ఒక ఆస్ట్రాయిడ్ కి భారీ కేబుల్స్ తో వేలాడుతూ ఈ భవనం ఉంటుందని, మేఘాల నుంచి నీరు, సోలార్ ప్యానల్స్ ద్వారా ఎండ నుంచి పవర్ సప్లై తీసుకుంటూ ఈ అనలమా టవర్ ఆకాశంలో వేలాడుతూ భూమి చుట్టూ 8 అనే న్యూమరిక్ డిజిట్ ఆకారంలో తిరుగుతుందని చెప్పారు. ఆస్ట్రాయిడ్ కదలికలకు అనుగుణంగా ఈ టవర్ భూమి మీద ఉన్న ఉత్తర దక్షిణ గోళాలను కలుపుతూ నెంబర్ 8 ఆకారంలో తిరుగుతుందని, అలాగే ప్రతిరోజు ఒకే టైంలో ఒకే ప్లేస్ లో ఉండి సన్ రొటేషన్ ని గ్రాఫ్ పేపర్ మీద గీస్తే అది 8 ఆకారంలో వస్తుందని, ఈ అనలమా టవర్ కూడా 8 ఆకారంలో తిరుగుతూ ఎక్కడ స్టార్ట్ అయిందో అదే ప్లేస్ కి అంటే దుబాయ్ కి తిరిగి వస్తుందని క్లౌడ్స్ ఆర్కిటెక్చర్ ఆఫీస్ ప్రకటించింది. అయితే ఆకాశంలో ఇలా ఆర్బిట్ లో తిరిగే సమయంలో న్యూయార్క్ లోకి చేరుకున్నాక ఈ బిల్డింగ్ తిరిగే స్పీడ్ తగ్గుతుందని, ఇక్కడ నుంచి ప్రపంచానికి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్, రెసిడెన్స్ ట్రావెల్ చేయవచ్చని చెప్తున్నారు. ఈ టవర్ కట్టడానికి స్పేస్ టెక్నాలజీ మరియు అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీని వాడతామన్నారు. అయితే ఈ బిల్డింగ్ కట్టడానికి బడ్జెట్ వచ్చేసి న్యూయార్క్ సిటీలోని 1/5 అంటే 5వ వంతు అవుతుందన్నారు. చాలా ఫ్లోర్స్ తో నిర్మించే ఈ అనలమా టవర్ ఆకాశం నుంచి కిందకి వేలాడుతూ పైన ఫ్లోర్స్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, కింద కమర్షియల్ ఫ్లోర్స్ ని నిర్మిస్తారు. దీంట్లో ఉండే ప్రజలు 24 గంటలు ఎర్త్ ఆర్బిటల్ సైకిల్ చూస్తూ ఉండొచ్చు. 32,000 మీటర్ల పైన ఉండే ఈ భవనం నుంచి డే లైట్ టైం కూడా 45 నిమిషాలు ఎక్కువ ఉంటుందని, అలాగే 40 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుందని క్లౌడ్ ఆర్కిటెక్చర్ కంపెనీ ప్రకటించింది. దీనిలో ఉండే రెసిడెన్స్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకమైన సూట్స్ కూడా ఉంటుందని చెప్పారు. ఆకాశంలో వేలాడే ఈ భవనానికి సంబంధించిన డిజైన్ పిక్స్ అనలమా టవర్ వెబ్సైట్ లో చూడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.